గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈరోజు మన హెల్త్ లైన్లో సంతానలేమి సమస్యలకు ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని సక్సెసెస్ ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. సో వాటికి గల రీజన్స్ని మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ రమాస్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నిర్మలా గారు. డాక్టర్తో మీరు మాట్లాడొచ్చు అండ్ రీజన్స్ తెలుసుకోవచ్చు ఫెయిల్యూర్స్కి అండ్ సక్సెస్కి సంబంధించి. సో మీరు కాల్ చేయవలసిన నంబర్స్ 040-4907-992, 040-490-993. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. అయితే ముందుగా చెప్పండి, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యూస్ఫుల్ అవుతుంది? ఐవీఎఫ్ అంటే మామూలు కామన్ మ్యాన్ టర్మ్స్లో అయితే దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు. అండ్ ముఖ్యంగా ఐవీఎఫ్ స్టార్ట్ అయింది ఎందుకంటే ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇది అండాశయం నుంచి గుడ్లు గర్భసంచికి అందవులు కాబట్టి అట్లాంటి బైపాస్ రూట్ లాగా ఐవీఎఫ్ అనేది స్టార్ట్ అయింది. అలాగే ఇంకో ఒక కారణం దేనికంటే ఇది సపోజ్ మగవాళ్ళలో కణాలు తక్కువ ఉంది అనుకుంటే సంఖ్య, అది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి లేకపోతే ఐయుఐ అన్న కొంచెం చిన్న ట్రీట్మెంట్స్కి సక్సెస్ కాకపోయినప్పుడు ఆ కౌంట్తోని కొంచెం ఇంకా మ్యాక్సిమం రిజల్ట్స్ తేవాలి అంటే డైరెక్ట్గా ఎగ్స్తోని కలిపితే దాన్ని సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది అనేసి అట్లాంటి కండిషన్స్కి ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్ ఇంకా చాలా చాలా ఇండికేషన్స్లో చేస్తున్నారు. సపోజ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ అలాగే ఉంది. సపోజ్ ఆ లేడీ ఒక ఏజ్ చాలా ఎక్కువ ఉండి త్వరలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి, ఒక షార్ట్ కట్ మెథడ్ లాగా, లేకపోతే కొంతమందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం అంత సమయం కేటాయించలేకపోతే అప్పుడు సపోజ్ అబ్రాడ్లో ఉన్నారనుకోండి, కెరియర్ ఓరియంటెడ్ ఎక్కువ ఉండి వాళ్ళకి అంటే ఒక చిన్న సమయంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి, అట్లాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ కోరుకుంటారు. అండ్ అలాగా వాళ్ళు కెరియర్ ఆప్షన్స్ బట్టి లేకపోతే ఇలాగా మెడికల్ కండిషన్స్ ఉంటే, సోషల్ కండిషన్స్ ఉంటే అలాంటి కారణాల వల్ల కూడా ఐవీఎఫ్ అనేది జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఐవీఎఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఎలాంటివి ఉంటాయి అంటే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటూ ఉండి ఇది మనం కేసెస్ అనేది చాలా సెలెక్టివ్గా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఐవీఎఫ్ కేసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జనరల్గా మనం చూసేది ఏంటంటే వాళ్ళు జనరల్ హెల్త్ దాన్ని టాలరేట్ చేయగలగాలి. ఎందుకంటే మనము దీనికి హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. అండ్ ఎగ్స్ని మామూలుగా ఉన్న ఎగ్స్ కాకుండా దానికన్నా కొంచెం ఎక్కువ సూపర్ ఓవ్యులేషన్ అంటారు. సో ఎగ్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి శరీరం అది తట్టుకునేగల శక్తి ఉండాలి. వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇచ్చి అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారో అవన్నీ వాళ్ళకి బ్రీఫ్ చేసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని దానికి కొంతవరకు దానికి టైం ఇవ్వాలన్నమాట. ఏజ్ బట్టి కొంతమందికి ఒక 1.5 months అవసరం పడుతుంది, కొంతమందికి ఒక 15 days సరిపోతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకుని అప్పుడు వాళ్ళు ఐవీఎఫ్లోకి దిగాలండి. ప్లస్ ఫ్యామిలీ అంటే కపుల్ ఒకటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంటే క్లోజ్ ఫ్యామిలీ లైక్ ఇన్లాస్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం దీంట్లో. రైట్ డాక్టర్. అయితే ఒక కాలర్ ఉన్నారు మనతోటి, రాణి కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. నమస్తే రాణి గారు, వెల్కమ్ టు హెల్త్ లైన్. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నాకు ఫస్ట్ 3 months లో అబార్షన్ అయింది మేడం. బేబీ గ్రోత్ అవ్వట్లేదని. ఓకే. అయితే ఇప్పుడు క్వార్టర్ ఇప్పుడు చాలా పెయిన్ వస్తుంది మేడం. చూపించుకుంటే నీటి గుల్లలు ఉన్నాయని చెప్పారు. ఓకే. క్వార్టర్ అప్పుడు బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒకసారి ఇట్లాగా పోయింది కదమ్మా, అబార్షన్ అయిన తర్వాత లోపల ఏమైనా క్లీనింగ్ చేయించుకున్నారా గర్భసంచికి? చేయించుకున్నాను మేడం. ఓకే. సో ఆ టైంలో మీకు ఇది ఏమైనా మైల్డ్గా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే లిగమెంట్స్ ఏమైనా వీక్ అయ్యి ఉండి జనరల్గా మీకు పెల్విక్ ఇన్ఫెక్షన్ అట్లాగే ఏమైనా ఉండొచ్చమ్మా. సో దానికి జనరల్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే స్కానింగ్ ఉంటుంది. దాంట్లో ఇది ఒక కోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కోసం ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్ మెడిసిన్స్ వాడిన తర్వాత దాని తర్వాత మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి. అండ్ మీరు అన్న నీటి బుడగలు అంటున్నారు కదా, అది గర్భసంచిలో కాకుండా అండాశయంలో ఉండొచ్చు. సో ఈ అండాశయంలో ఉండే నీటి బుడగలు సాధారణంగా మనకి ఓవ్యులేషన్ ప్రాబ్లం తోటి రిలేటెడ్ ఉంటాయి. అండ్ మామూలుగానే చూస్తే అండాశయం స్ట్రక్చర్ చూస్తే దాంట్లో నీటి బుడగలు లాగే ఉంటాయి. కాకపోతే అది ఎవ్రీ 1 week 10 daysకి మనం చెక్ చేస్తూ ఉంటే దాంట్లో గుడ్లు పెరుగుదల అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది స్కానింగ్ ద్వారానే తెలుస్తుంది.
సో మీరు ఒక స్కాన్ పీరియడ్ వచ్చిన థర్డ్ టు ఫిఫ్త్ డే అంటే బేస్ లైన్ స్కాన్ లాగా చేయించుకోవాలి. ఇంకొక స్కాన్ వచ్చేసి పీరియడ్ వచ్చిన 13వ రోజు అలా చేస్తే మీకు అండాశయంలో ఇది పెరుగుదల ఉందా లేదా, గుడ్లు పెరుగుదల ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇలాగ మీరు ఇది దానికోసం ఇవాల్యుయేట్ చేయాలి. అదే టైంలో గర్భసంచి కూడా స్కానింగ్లో కనిపిస్తుంది కాబట్టి దాంట్లో గర్భసంచి పొర కూడా మంచిగా పెరుగుతుందా, చుట్టూరు ఏమన్నా ఫ్లూయిడ్ ఉందా, దాన్ని బట్టి ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ అవన్నీ ఉంటే కనుక ఇన్ఫెక్షన్కి కూడా కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇందాక చెప్పినట్టు వాడాలండి. రైట్ డాక్టర్. అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నారు. అయితే కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో ఎందుకలా సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఐవీఎఫ్లో ముఖ్యంగా సక్సెస్ అవడానికి 3-4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఎగ్ క్వాలిటీ, నంబర్ అండ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఎగ్ క్వాలిటీ అనేది మనము స్టిమ్యులేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్స్ బయటకు తీసి ఎంబ్రియాలజిస్ట్ దాన్ని స్టడీ చేసినప్పుడే వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎగ్లో ఉండే స్ట్రక్చర్ మనకి తెలియదు. అది లోపల డివిజన్ అనేది చాలా స్పెషల్ డివిజన్ జరుగుతుంటుంది. దీన్ని మియోటిక్ డివిజన్ అని అంటారు. మనం అందరూ అంటే సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అది బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దాంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 అనే డివిజన్స్ ఉంటాయి. సో ఫేజ్ 1 మియోటిక్ డివిజన్ అనేది అందరిలో ముందే అయిపోతూ ఉంటుంది బాడీలో. అంటే ఈ జర్మ్ సెల్స్ అనేది ప్రత్యేకించి ఈ సెల్స్లోనే జరుగుతుంది అనమాట ఆ మియోటిక్ డివిజన్ అనేది. సో దీంట్లో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అందరికీ 23 పేర్స్ ఉంటాయి. సో ఆ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అది డివైడ్ అయ్యి అంటే సగం సగం అయిపోతాయి అనమాట. సో 23 మిగులుతాయి. సో ఆ గ్యామిట్స్ అంటే మన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్లో ఇట్లాగా సింగిల్ క్రోమోజోమ్స్, ఇట్లా సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్రోమోజోమ్స్ వెళ్ళి స్పర్మ్తో ఉన్న సింగిల్ క్రోమోజోమ్స్తో కలిసిన తర్వాత అప్పుడు అది ఫర్టిలైజేషన్ టైంలో మళ్ళీ అది అంతా టోటల్గా ఒక యూనిట్, ఒక సెల్ లాగా తయారయ్యి అప్పుడు మళ్ళీ 46 క్రోమోజోమ్స్ కలుస్తాయి అన్నమాట. సో ఈ మియోటిక్ డివిజన్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఫేజ్ ముందే జరిగిపోయి బాడీలో ఎప్పుడైతే ఈ ఎగ్స్ మెచ్యూర్ అవుతూ ఉంటాయి అప్పుడు ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ డివిజన్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఆ డివిజన్ ప్రాసెస్లో ఉంది లేనిది ఐడెంటిఫై చేయటం అనేది ఎంబ్రియాలజిస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు. అది దాన్ని బట్టి వాళ్ళు క్వాలిటీ గ్రేడింగ్ అనేది చేస్తారు అనమాట. సో దాన్ని M1, M2, అలాంటి స్టేజెస్లుగా గ్రేడ్ చేస్తారు. సో అట్లా మియోటిక్ 2 అంటే M2 స్టేజ్లో బాగుంటే కనుక అప్పుడు అది మంచి క్వాలిటీ ఎగ్ అనమాట. సో మనకి వచ్చిన ఎగ్స్లో ఎన్ని ఆ క్వాలిటీలో ఉన్నాయి అంటే ఆ క్వాలిటీ బట్టి ఆ ఎగ్ మంచిగా గ్రో అవుతుంది లేనిది అనేది డిసైడ్ చేసుకుని దాని తర్వాత స్పర్మ్స్ తోటి ఫర్టిలైజ్ అయిన తర్వాత మళ్ళీ అది వేరే ఎంబ్రియో స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎంబ్రియోని కూడా వాళ్ళు గ్రేడ్ చేయగలుగుతారు. అంటే ఎన్ని సెల్ స్టేజ్లో ఉంది, డివిజన్ స్టేజ్లో ఉందా, ఫ్రాగ్మెంట్ అయిందా, అన్హెల్దీ లుక్ ఉందా, అవన్నీ వాళ్ళు చెప్తారనమాట. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది చాలా ముఖ్యం అనమాట ఐవీఎఫ్ సక్సెస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది గర్భసంచి పొర అంటే ఎండోమెట్రియం, ఆ లేయర్ హెల్దీగా ఉందా లేదా, ఆ బేబీని అంటే ఆ ఎంబ్రియోని అది యాక్సెప్ట్ చేయగలుగుతుందా లేదా, దాని తర్వాత దాన్ని నరిష్ చేయగలుగుతుందా లేదా, అంటే కొత్త బ్లడ్ వెజల్స్ సప్లై చేసి దానికి నరిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆ ఎంబ్రియో నుంచి ఆల్రెడీ ఇది ఫిలమెంట్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి. సో దాన్ని అంటే రూట్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ రూట్స్ని అవి అంటే అది కూడా దాన్ని ఎంబెడ్ చేసుకోవాలి. సో దాంట్లో ఆ ఎంబ్రియోకి ఎండోమెట్రియంకి మధ్యన ఉన్న డైలాగ్ ఉంటుంది, అది కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఆ యాక్సెప్టెన్స్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఫర్దర్గా గ్రో అయ్యి అది సక్సెస్ అవుతుంది. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్, దీన్ని ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ మదర్లో ఉండే బ్లడ్లో ఉన్న కణాలు ఉంటాయి కదండి, దాంట్లో ఇన్ఫెక్షన్ లేకుండా, యాంటీబాడీస్ లేకుండా, బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉండి దాంట్లో ఆహారం సరిగ్గా ఉంటే కూడా ఆ ఫర్దర్గా ఎంబ్రియో గ్రో అవుతుంది అన్నమాట. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవటానికి చాలా ఈజీ, కానీ అది సెల్యులర్ లెవెల్లో చూస్తే అది చాలా డెలికేట్ ప్రాసెస్ అండి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, మల్లయ్య కాల్ చేస్తున్నారు మంచిర్యాల నుంచి. మల్లయ్య గారు నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారు. అయితే మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. ఓకే, 10 సంవత్సరాలతో మేము హాస్పిటల్ పోయినామండి. చెప్పండి. ఆ హాస్పిటల్ పోయిన తర్వాత మేడం మా ఆవిడకు అన్ని టెస్టులు చేసి బాగానే ఉంది, మీకు కొంచెం కణాలు తక్కువ ఉన్నాయి, 1-2 ఉన్నాయి అని చెప్పండి. సర్జన్ దగ్గర రాశారండి. ఓకే, ఆ సర్జన్ గారు విటమిన్ E అని కొన్ని టాబ్లెట్స్
అవి మందులు ఇచ్చారండి. ఓకే ఒక 6 నెలలు అవుతుంది ఆ మందులు వాడబట్టి. ఓకే. రెండోసారి కూడా టెస్ట్ చేయించుకున్నా అండి. చేయించుకుంటే దానిలో కూడా కణాలు పెరిగినట్టు ఏం రాలేదు. ఒకసారి నీళ్ళని వచ్చిందండి. ఓకే. మరి మా ఆవిడకు అన్ని టెస్టులు చేసి బాగానే ఉన్నది అన్నారు కదా. అవును. మరి ఇప్పుడు కణాలు పెరగడానికి మందులు ఏమైనా ఉంటాయా? మరి ఎక్కడ సంప్రదించమంటారు? ఎటువంటి మందులు వాడమంటారు అని? కాదండి, ఇప్పుడు కణాలు పెరగడానికి మందులు మీరు అన్నట్టు వాడారంటున్నారు. 3 months కనీసం వాడుంటే దాంట్లో మ్యాక్సిమం ఫలితం ఏమన్నా ఉంటే ఈ పాటికి వచ్చేసి ఉండాలి. మీకు అది ఫలితం రాలేదు అంటే మోస్ట్లీ ఆ బీజంలోనే మీకు ఉత్పత్తిలో ప్రాబ్లం అయి ఉండొచ్చు. అది పూర్వం చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ వల్లనో, లేకపోతే లోపల రక్తనాళాలు ఆ బీజం భాగంలో బ్లాక్ అయినా, లేకపోతే వెయిన్స్ అంటారు కదా, బ్లడ్ కంజెస్ట్ అయిపోయి అది దానివల్ల ఆ వేడి వల్ల అక్కడ ఆ కణాలు చనిపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది కణాలు బయటకు రాకపోయినా బ్లాకేజ్ వల్ల లేకపోతే చనిపోయిన వల్ల అప్పుడు మనం డైరెక్ట్గా బీజం నుంచి ఉన్న తక్కువ కణాలతోని ప్రయత్నించాలంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో డైరెక్ట్గా ఈ ఒక్కొక్క ఎగ్ మీ ఆవిడకి బాగానే ఉంది కాబట్టి ఒక్కొక్క ఎగ్ బయటకు తీసి ఆ ఎగ్లోకి డైరెక్ట్గా లేజర్ ఇంజెక్షన్ ద్వారా ఇక్సీ అనే ట్రీట్మెంట్ ద్వారా అప్పుడు ఇది ఐవీఎఫ్ పద్ధతిలో చేస్తే అట్లాంటప్పుడు ఒక 10 to 30% సక్సెస్ రేట్ అనేది లభించవచ్చండి. కానీ దీంట్లో కూడా మనము ఒకటి గుర్తించాలి, ఇట్లాగా కణాలు ఎక్కువ కాలం పాటు ఇట్లాగా నశించిపోయి ఉంటే కనుక చాలా మటుకు దీంట్లో అబ్నార్మల్ స్పర్మ్స్ కూడా ఉంటుంది. అందుకని ఒకసారి ఇట్లాంటి కండిషన్స్లో ఒకసారి క్రోమోజోమ్ అనాలిసిస్ ఒకటి అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ అది కూడా చేయించుకుని అప్పుడు మీరు ఇట్లాంటి ఐవీఎఫ్ కేసెస్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలండి. అండ్ ఇంకా ఒకటి ముఖ్యంగా ఇది కేవలం మెడిసిన్సే కాకుండా మీరు జనరల్గా లైఫ్ స్టైల్లో కూడా డ్రింకింగ్, స్మోకింగ్ లేకపోతే వేరే ఏమన్నా పదార్థాలు అట్లా సేవిస్తుంటే అట్లాంటివన్నీ టోటలీ మీరు ఆపేసేయాలి. ఆపేసిన అంటే కొంతమంది వేరే లివర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి, అట్లాంటి లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, దానికోసం కూడా మెడిసిన్స్ వాడతారు, సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడచ్చు. సో ఇవన్నీ ఏమైనా వాడుతుంటే కూడా అది మీ డాక్టర్ తోటి సంప్రదించి అది ఏది సేఫ్ దీనికి అవన్నీ చూసుకొని అప్పుడు ఒక 3 months ఇట్లాంటి అంటే ప్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటారు, అవి తీసుకున్న తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనండి. రైట్ అండి. మరొక కాలర్ కూడా ఉన్నారు, శృతి కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శృతి గారు నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే అండి. చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ మా సిస్టర్ కి యూట్రస్ ఓవరీస్ చిన్నగా ఉన్నాయండి. ఓకే. తనకి ఐవీఎఫ్ ఇది టెస్ట్ ట్యూబ్ ఇది సక్సెస్ అవుతుందా అండి? అంటే తను డాక్టర్ యూట్రస్ పెరిగేటందుకు టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. టాబ్లెట్స్ ఉన్న టానిక్ ఇచ్చారు. అయితే టెస్ట్ ట్యూబ్ బేబీ సక్సెస్ అవుతుందా లేదా అని మాకు డౌట్ ఉందండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు యూట్రస్ చిన్నగా ఉంటానికమ్మా అది వేరియస్ స్టేజెస్లో ఉండొచ్చు. ఒకటి వచ్చేసి హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటారు. నార్మల్ యూట్రస్ సైజ్ వచ్చేసి నియర్లీ అరౌండ్ 7 centimeters లెంత్లో ఉంటుంది. సో అరౌండ్ 4 to 5 centimeters ఉందనుకోండి, అది కొంతవరకు మనము పెరగటానికి మందులు ఇవ్వచ్చు. వీళ్ళలో యూజువల్లీ ఏంటంటే హైపోథెలమస్ నుంచి హార్మోన్స్ కొంచెం లో లెవెల్స్లో ఉండబట్టి వాళ్ళకి అట్లా చిన్న యూట్రస్ ఉండొచ్చు. సో ఆ హార్మోన్ సప్లిమెంటేషన్ మనం ఒక 2-3 months ఇచ్చి చూస్తామన్నమాట. సో దానికి రెస్పాన్స్ వస్తే కనుక యూట్రస్లో కొంచెం చేంజ్ వస్తుంది. అండ్ ఆ చేంజ్ మనము స్కానింగ్ ద్వారా యూజువల్లీ కనిపెడతాము. ఆ స్కానింగ్లో గర్భసంచి పొర కూడా ఇంప్రూవ్ అయ్యి అట్లా ఉంటే కనుక డెఫినెట్గా ఇట్లా రెస్పాన్స్ వస్తే కనుక ఇట్లాంటి వాళ్ళలో ఇది ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా అవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా చిన్న యూట్రస్ ఉన్న వాళ్ళలో ఇది లోపల ఉన్న మజిల్ కూడా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి యూట్రస్ అంత ఈజీగా ఎక్స్పాండ్ అవ్వదన్నమాట, అంత ఫ్రీగా ఎలాస్టిక్గా ఎక్స్పాండ్ అవ్వకపోవచ్చు. సో ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా సింగిల్ ప్రెగ్నెన్సీ అయితే వీళ్ళకి సేఫ్ ఉంటుంది. రెండోది ఆ సింగిల్ ప్రెగ్నెన్సీని కూడా మనం యూజువల్లీ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేసి ఇంకా వాళ్ళు మొత్తం 9 months అంటే 9 నెలలు అంటే అందరూ మొయ్యలేరు అప్పుడు. సో 7th month నుంచి చాలా కేర్ఫుల్గా చూసుకుని తొందరగా ఇట్లాంటి వాళ్ళని డెలివరీ చేయవలసి వస్తుంది అనమాట. అది ఒకటి. ఇంకా ఒక కండిషన్ వచ్చేసి టోటలీ ఎట్రోఫిక్ యూట్రస్ అంటారు, లేకపోతే అంటే టోటలీ ఇన్ఫెంటైల్ యూట్రస్, బాగా చిన్నగా ఉంటుంది. సో లెస్ దెన్ 3 అలా అరౌండ్ 3 to 4 centimeters అట్లాంటి యూట్రస్ అయితే యూజువల్లీ దాన్ని గ్రో చేయటం చాలా కష్టము. అండ్ మీరు అన్నట్టు పక్కన ఇది అండాశయంలో కూడా సపోజ్ పవర్ లేదనుకోండి, అప్పుడు కూడా వీళ్ళకి ఆ యూట్రస్తోనే మనం ప్రెగ్నెన్సీ కావాలి అంటే కొంచెం కష్టం అనమాట.
సో ఇవన్నీ మనము గుడ్ అంటే ట్రయల్ పీరియడ్ ఆఫ్ 3 months అయితే ఇవ్వటం జరుగుతుంది అందరికీ. కానీ ఈ 3 monthsలోనే మనకి తెలిసిపోతుంది అనమాట ఇది ఎట్లాంటి కండిషన్లోకి వస్తుంది అనేది. రైట్ డాక్టర్, ఇప్పుడైతే ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత చూద్దాము ఐవీఎఫ్ సక్సెస్ చేయడానికి డాక్టర్స్ ఏమేమి స్టెప్స్ తీసుకోగలరు బ్రేక్ తర్వాత చూద్దాం. టేక్ ఎ బ్రేక్ ఇన్ హెల్త్ లైన్. డాక్టర్ చెప్పండి, ఈ ఐవీఎఫ్ విధానంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలంటే డాక్టర్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ముఖ్యంగా అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరు చేయించుకున్నా ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వరల్డ్ వైడ్ చూస్తే ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఈచ్ సైకిల్కి అరౌండ్ 30% to 40% ఉంటుంది. కాకపోతే ఇండివిజువల్గా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనేది 50 to 60% వరకు కూడా అచీవ్ చేయొచ్చు. కానీ దీనికి ఒకటి అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క కేస్కి మనం చాలా శ్రద్ధగా దాంట్లో ఫ్యాక్టర్స్ చూసుకుంటూ వాళ్ళకి అందరికీ ఒకటే పద్ధతి కాకుండా ఈచ్ వన్ టైలర్ మేడ్గా వేరే అంటే ఫ్యాక్టర్స్ని మనం స్టడీ చేస్తూ ఉండాలి. దీనికి కపుల్ కౌన్సిలింగే కాకుండా ఇందాక చెప్పినట్టు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వాళ్ళ సోషల్ సర్కిల్ వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో మెయిన్ ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా రావాలండి ఈ ట్రీట్మెంట్కి. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటే దాన్ని బట్టి హార్మోన్స్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో మీరు FSH LH అనుకోండి, అంటే FSH LH అనేది ఓవేరియన్ హార్మోన్స్, ఇవి అంటే డైరెక్ట్గా ఎగ్ గ్రోత్కి రెస్పాన్సిబుల్. కానీ ఈ FSH LH హార్మోన్ని మళ్ళీ రెగ్యులేట్ చేసేవి థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి, ఇన్సులిన్ హార్మోన్స్ ఉంటాయి, గ్రోత్ హార్మోన్స్ ఉంటుంది, అండ్ మన తినే ఆహారం అంటే దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ ఎంత ఉంటుందో, మనం తినే ఫుడ్లో ఎంత షుగర్ రిలీజ్ అవుతుంది, ఎన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దీనికి అంటే రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఇది మెంటల్ స్ట్రెస్ ఒకటి తగ్గించి వాళ్ళ గుడ్ న్యూట్రిషన్ తీసుకోమని చెప్తాము. న్యూట్రిషన్లో మళ్ళీ డీటెయిల్డ్గా వాళ్ళకి అది కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఇది పిండి పదార్థాలని తగ్గించి కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, మినరల్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి. సో అవసరం ఉన్న వాళ్ళకి విటమిన్ D టెస్టింగ్, ఇన్సులిన్ టెస్టింగ్, థైరాయిడ్ లెవెల్స్ వాళ్ళందరికీ చేసి అప్పుడు మనం IVF అనేది వాళ్ళకి స్టార్ట్ చేస్తాము. ఇంకా అలాగే వాళ్ళ సోషల్ కండిషన్స్, సపోజ్ డ్రింకింగ్, పార్టీయింగ్ అట్లాంటి ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్, వాళ్ళ వర్క్ షెడ్యూల్స్ అట్లా ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి కూడా మనం దాన్ని టెంపరేట్గా చేస్తానికి ట్రై చేస్తాము. అలాగే ఇది వెదర్ బట్టి కూడా అండి, సమ్మర్ పీక్ ఆఫ్ సమ్మర్ ఉంది, వాళ్ళు ఆ మెడిసిన్స్ అన్నీ సేవించలేరు. సో అట్లాంటి కండిషన్లో కూడా కొంచెం పోస్ట్పోన్ చేస్తాం అన్నమాట. సో ఇది ఒకటండి. ఇంకా తర్వాత మనం వాళ్ళ కండిషన్ బేస్ లైన్, ఇది ఓవేరియన్ ఫంక్షన్ ఎట్లా ఉంది వాళ్ళ ఒరిజినల్గా, అది అసెస్ చేస్తాము. అసెస్ చేసిన తర్వాత మళ్ళీ మిడ్ సైకిల్లో మ్యాక్సిమం పొటెన్షియల్ వాళ్ళకి యూట్రస్ది ఎట్లా ఉంది, కెపాసిటీ టు గ్రో అనేది బాగుందా లేదా, ఎండోమెట్రియం బాగుందా లేదా, ఎందుకంటే రేపు పొద్దున్న దాంట్లోనే బేబీని వేసిన తర్వాత ఇంప్లాంటేషన్ జరగాలి అక్కడ. సో ఇవన్నీ అసెస్ చేసి వాళ్ళకి ఒక బేసిక్గా వాళ్ళకి ఇంత పర్సంటేజ్ మీకు పాసిబుల్ అండి అని చెప్తామన్నమాట. సపోజ్ దీంట్లో ఈ ఫ్యాక్టర్స్లో మనకి FSH హార్మోన్స్ ఆర్ ప్రొలాక్టిన్ హార్మోన్స్, థైరాయిడ్ అవన్నీ కొంచెం హై అనిపించినాయి అనుకోండి, లేకపోతే బాడీలో యాంటీబాడీస్ ఎక్కువ అనిపించినట్టు, వెయిట్ ఎక్కువ ఉంది అట్లా అనిపిస్తే వాళ్ళని అవన్నీ తగ్గించుకుని ఒక 1-2 months పోస్ట్పోన్ చేసుకుని అప్పుడు IVF ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ ప్రీ IVF ట్రీట్మెంట్స్ అని అంటాం. తర్వాత IVF చేసినప్పుడు మనం వాళ్ళ ఏజ్ బట్టి బేస్ లైన్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకొని వాళ్ళకి లాంగ్ ప్రోటోకాలా, షార్ట్ ప్రోటోకాలా అనేది వాళ్ళకి అది కూడా కాన్సల్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే లాంగ్ ప్రోటోకాల్లో వాళ్ళకి టోటల్ 45 days పడుతుంది మొత్తం ట్రీట్మెంట్ జరగడానికి, షార్ట్ ప్రోటోకాల్లో 15 to 20 days పడుతుంది. కానీ సక్సెస్ రేట్, IVF కేస్ కంట్రోల్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ అనేది లాంగ్ ప్రోటోకాల్లో వస్తుంది. సో అది కూడా వాళ్ళకి ఒక చాయిస్ ఇస్తాము, కొంతవరకు మనం చెప్తాం అనమాట వాళ్ళ ఏజ్ బట్టి. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ మ్యాక్సిమం వాళ్ళకి రావాలి ఫస్ట్ టైంలోనే, ఇది బెస్ట్ సక్సెస్ అనేది ఫస్ట్ సైకిల్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఫస్టే బెస్ట్ చేస్తానికి ట్రై చేస్తామండి. దాని తర్వాత కూడా సపోజ్ అది సక్సెస్ కాలేదు అంటే డెఫినెట్గా ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది స్టడీ చేస్తాం. సపోజ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినాయి,
ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రోస్ కొంచెం కాంప్రమైజ్డ్ వచ్చినాయి, లేకపోతే మనకి ఇది ఎండోమెట్రియం ప్రాబ్లం అనుకుని ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అనుకుంటే అవన్నీ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ స్టడీ చేసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి అవన్నీ ఇంప్రూవ్మెంట్స్ చేసి అప్పుడు నెక్స్ట్ టైం కూడా చేస్తాం, ఒక 1 to 3 months గ్యాప్ ఇచ్చి. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు మనతో, హసీనా కాల్ చేస్తున్నారు చిత్తూరు నుంచి. హసీనా గారు, వెల్కమ్ టు హెల్త్ లైన్ అండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా ఉన్నాయి, Okay. ప్రెగ్నెన్సీకి ఏమన్నా ఎఫెక్ట్ అది? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మెయిన్లీ ఎందుకు ప్రాబ్లం అంటే ఓవ్యులేషన్కి రిలేటెడ్ అయితే మనకి ప్రాబ్లం అవుతుందమ్మా. ఎందుకంటే ఎవరికైనా ఒక 28 to 30 days సైకిల్ జరుగుతుంటే కనుక అప్పుడు ఇది ఎండోమెట్రియం లేయర్ ఫామ్ అయ్యి కరెక్ట్గా ఆ టైంకి షెడ్ అవుతే పూర్తిగా అది యూట్రస్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఎండోమెట్రియం గ్రో అవుతుంది. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ప్రాబ్లం ఎర్లీగా వస్తుంటే కనుక ఏమవుతుంది, ఆ ఎండోమెట్రియం ఇన్కంప్లీట్గా షెడ్ అయ్యి వెంటనే నెక్స్ట్ ఎండోమెట్రియం అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆల్రెడీ ఓల్డ్ దాని మీద కొత్తది ఫామ్ అయ్యేసరికి థిక్ ఎండోమెట్రియం అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆర్ అన్హెల్దీ ఎండోమెట్రియం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో కొంచెం హార్మోన్స్లో లోపం ఉండి కూడా ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది, సపోజ్ పీరియడ్స్ చాలా డీలే అవుతుంది అనుకో ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో, అప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ ఓల్డ్ ఎండోమెట్రియం అలాగా అతుక్కుపోయి అట్లా పూర్తిగా షెడ్డింగ్ కాకుండా ఉండిపోయే సమస్య ఉంటుంది. సో అట్లాంటప్పుడు కూడా ఎగ్స్లో యూజువలీ దీనికి ఓవ్యులేషన్కి చాలా సంబంధం ఉంటుంది. ఇట్లా ఎగ్ కూడా మనకి 14 daysకి మెచ్యూర్ అయ్యి రిలీజ్ అయితే కనుక అది యూజువలీ మంచి క్వాలిటీ ఎగ్ అని అనుకుంటాము. కానీ సపోజ్ ఎగ్ ఫార్మేషనే స్లో అవుతుంది అనుకోండి, దట్ మీన్స్ ఎగ్ ప్రాసెస్సే కొంచెం స్లో అవుతున్నట్టు అర్థం. సపోజ్ ఎగ్ కరెక్ట్గా ఫామ్ అయ్యి తర్వాత ఇది రప్చర్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత డీలే అవుతుంటే దాని అర్థం ఏంటంటే అది ఎగ్ చాలా థిక్గా ఉండి అది హార్మోన్ సరిగ్గా రిలీజ్ చేయలేకపోతుందని మనము ఇండైరెక్ట్గా అసెస్ చేస్తామన్నమాట. సో ఇది ఒక ప్రాబ్లం. అయితే వేరే వితౌట్ ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవ్వకుండా జరిగే ప్రాబ్లమ్స్, యూట్రస్లో ఏమైనా కంతిగడ్డలు లేకపోతే పాలిప్స్ ఉంటే కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ జరగచ్చు. సో డెఫినెట్గా ఎండోమెట్రియం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ డాక్టర్, అయితే మన కాలర్ ఉన్నారు, సునీల్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. సునీల్ గారు నమస్తే, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ పీసీఓడి పేషెంట్స్లో మనం ఓవులేషన్ ట్రాక్ చేయడానికి ఏమన్నా మెథడ్స్ ఉన్నాయా? పీసీఓడి బేసిక్గానండి ఇది ఇట్ ఈస్ అంటే మల్టిపుల్ ప్రాబ్లం అండ్ మెటబాలిక్ ప్రాబ్లం అండి. సో మీరు డైట్లో అంటే డైట్లో కొంచెం కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్ డైట్ ఎక్కువ చేసి అండ్ మల్టీ మినరల్స్ అంటే ఆల్ ట్రేస్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే, మెయిన్లీ సలాడ్స్, రా వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ మీరు డైట్లో ఇది ఇంక్లూడ్ చేస్తే కనుక ఫాస్ట్ ఫుడ్స్ మానేసేయాలి ముఖ్యంగా. అండ్ ఇవి జ్యూసెస్, స్వీట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవన్నీ కట్ డౌన్ చేయాలండి. సో ఇవన్నీ సింపుల్ మెథడ్స్. అండ్ లైఫ్ స్టైల్, దీన్ని ఒక రకంగా మనము లైఫ్ స్టైల్ ఇది ఆల్టరేషన్ అని చెప్తాము. అండ్ కొంచెం వాకింగ్. సో ఇవన్నీ చేస్తే కనుక మన బాడీలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనము సాల్వ్ చేసుకుంటే చాలా మటుకు ఇది హార్మోన్స్ అంటే ట్రాప్ అయిపోయి ఉంటాయి, ఇన్సులిన్ హార్మోన్ అంతా ఓవర్గా రిలీజ్ అవుతూ ఉంటుంది, అది కొంచెం మోడరేషన్లోకి వస్తుంది. అట్లాంటప్పుడు డైరెక్ట్గా ఇవి గ్రోత్ హార్మోన్ అండ్ ఒవేరియన్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో ఇది సింపుల్ మెథడ్స్. ఇంకా యాక్చువల్లీ పీసీఓ అనేది ఏంటంటే ఇది ఈస్ట్రోజన్ హార్మోన్స్ డామినెన్స్ అనమాట. అంటే డామినెంట్గా ఉంటే ఇది ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది మనకి తినే ఫాస్ట్ ఫుడ్స్లో, ప్రిజర్వ్డ్ ఫుడ్స్లో వస్తుంది. సో ఆర్గానిక్ అండ్ హోల్ గ్రెయిన్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవాలని చెప్తామండి. రైట్ డాక్టర్, అయితే ఈ ఓవరైన్ రిజర్వ్ అంటే ఎన్ని ఎగ్స్ తయారవుతాయో ముందుగానే తెలుసుకోవచ్చా? అంటే వీటికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? కొంత మనము దీన్ని అసెస్ చేయొచ్చు. సో కొన్ని టెస్ట్లు మీరు వినే ఉంటారు, FSH, LH, ఇన్హిబిన్ B, AMH అవన్నీ వచ్చేసి ఇది బాడీలో ఉండే అంటే ఎగ్స్ రిలీజ్ అయ్యే ముందు ఇది అంటే మనం అసెస్ చేసే హార్మోన్స్ అనమాట. ఇప్పుడు FSH అండ్ LH అనేది డైరెక్ట్గా పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది. సో దీన్ని బట్టి ఈ లెవెల్స్ బట్టి మనము ఇన్ని ఎగ్స్ తయారవ్వచ్చు లేకపోతే ఓవేరియన్ యాక్టివిటీ బాగుంది లేనిది అనేది అసెస్ చేయగలుగుతాము. అలాగే AMH అనేది లాంగ్ టర్మ్ నుంచి మనము అంటే ఎగ్ కెపాసిటీ అంటే ఓవేరియన్ కెపాసిటీ ఎలా ఉందనేది చూడొచ్చు. ఇంకా స్కానింగ్ ద్వారా కూడా మనం డైరెక్ట్ ట్రాన్స్వెజనల్ స్కానింగ్ అంటారు, డైరెక్ట్గా దాన్ని ఓవరీ మీద ఫోకస్ ఉంటుంది.
ఓవేరియన్ వాల్యూమ్ ఎంత ఉందో, సైజ్ ఎంత ఉంది, దాంట్లో ఉన్న ఇది చిన్న చిన్న ఫాలికల్స్ బ్లాక్ కలర్ హోల్స్ లాగా కనిపిస్తాయి. సో వాటిని నంబర్ ఎన్ని ఉన్నాయి, దాని సైజెస్ ఎలా ఉన్నాయి, సిస్ట్లు ఉన్నాయా, అవన్నీ దాన్ని బట్టి మనం కౌంట్ చేయగలుగుతాము. సో జనరల్గా అయితే మనకి సక్సెస్ఫుల్గా ఉండాలి ఒక అంటే నార్మల్ ఫర్టిలిటీ వాళ్ళకైతే బోత్ సైడ్స్ కలిపి కనీసం ఒక 10 to 15 ఉంటే కనుక మనకి ఫాలికల్స్, అది సపోజ్ టు బీ గుడ్, అంటే ఫర్టిలిటీ మంచిగా ఉన్నట్టు లెక్క అనమాట. కానీ ఇదే ఓవేరియన్ ఫాలికల్స్ బేస్ లైన్లో చేసిన తర్వాత మళ్ళీ 10 to 14 డేస్ తర్వాత అది గ్రో అవుతూ ఉంటే అది ఇంకా హెల్దీ ఓవరీ కింద భావిస్తామండి. అండ్ ఓవేరియన్ డాప్లర్ వేసి దాంట్లో బ్లడ్ ఫ్లో కూడా స్టడీ చేయొచ్చు. ఆ బ్లడ్ ఫ్లోలో కూడా అది ప్రెషర్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనము ఓవేరియన్ యాక్టివిటీ బాగుంది లేనిది అనేది డిసైడ్ చేయొచ్చు అండి. రైట్ డాక్టర్, ఇందాక మనకు ఒక కాలర్ అడిగారు కూడా ఎగ్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు కదా మీరు కూడా. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? మళ్ళీ మెయిన్ అండి డైట్ అండ్ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలి. సో ముఖ్యంగా మళ్ళీ అందరికీ ఎంఫసైజ్ చేసేది ఇదేనండి, ఇది హోల్సమ్ డైట్ తీసుకోవాలి. అండ్ వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాం. ఆర్గానిక్ ఫుడ్ అంటే వెళ్ళి ఆర్గానిక్ స్టోర్స్లో కొనుక్కుంటమే కాదు, మనమే మన కిచెన్ గార్డెన్ కూడా మెయింటైన్ చేసుకొని మనం వీలైనంత వరకు మన హోమ్ కుక్డ్ ఫుడ్డే, మన ప్రొడ్యూస్తో తయారు చేసుకున్న ఫుడ్ తింటేనే బెస్ట్. సో అండ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేది మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము. కానీ ఇట్లాంటి అంటే ఈ మధ్య అంటే లేటెస్ట్ మనం ఫుడ్ ఫ్యాట్స్లో ఏమవుతుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ప్రాసెస్ ఫుడ్స్ తింటున్నాం కాబట్టి అది మనకి ఒబేసిటీ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. అంటే ఈ పూర్వంకి ఇప్పటికి చేంజెస్. సో దాన్ని కట్ డౌన్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు ఇది పాలిష్డ్ రైస్ అనేది, లేకపోతే ఇది తొందరగా రిలీజ్ అయ్యే షుగర్ రిలీజ్ అయ్యేది అంటే స్వీట్స్, జ్యూసెస్, కోక్స్, బర్గర్స్ అవన్నీ కట్ డౌన్ చేయండి. అండ్ ఎక్కువ ఇది వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ వెజిటబుల్స్ని కూడా ఓవర్ కుక్ చేసుకోవద్దు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పల్సెస్, స్ప్రౌట్స్ అండ్ గ్రెయిన్స్ అట్లాంటివి ఎక్కువ తినాలి. అండ్ ఫిష్ అట్లాంటి గుడ్ ప్రోటీన్ అండి. అండ్ ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ప్లస్ వాకింగ్, ఎందుకంటే మనకి పూర్వంకి ఇప్పటికి ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్లో ఒకటి వాకింగ్ అంటే ఎక్సర్సైజ్ అనేది ఒకటి మిస్సింగ్. ప్లస్ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకుంది. అండ్ మనము ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాము, దాంట్లో వల్ల కూడా మనకి తెలియని స్ట్రెస్ వస్తుంది. సో దాంట్లో కూడా కట్ ఆఫ్ చేసి మీ టైం మీకోసం కూడా మీరు కొంచెం కేటాయించుకొని కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. రైట్ డాక్టర్, చాలా చక్కగా చెప్పారు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదేంటి ఇవాళ హెల్త్ లైన్. మరో టాపిక్తో నెక్స్ట్ హెల్త్ లైన్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV.